హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. టుడే క్లాస్ బిజినెస్ అనాలిటిక్స్లో ప్రీవియస్గా మనం ఏం తెలుసుకున్నామంటే 4th యూనిట్ అనేది మనం స్టార్ట్ చేసాం. సో దాంట్లో ఏంటంటే ఇంట్రడక్షన్ కోసం నేర్చుకున్నాము. సో టుడే టాపిక్ ఏంటంటే డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చర్. డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చర్. సో డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చర్. సో ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, డేటా వేర్ హౌస్లో మనం ఏ విధంగా యూజ్ చేస్తాము అన్నప్పుడు వచ్చినప్పటికి ఏంటంటే డేటా వేర్ హౌస్ architecture is art and the science of design. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ ది డిజైన్. సో ఆర్కిటెక్చర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ డిజైన్ అండి. సో మనం ఆర్కిటెక్చర్ని యూజ్ చేసి ఏం చేస్తాము, మనం ఏదైనా డిజైన్ చేసినప్పుడు మనం ఆర్కిటెక్చర్ అనేది యూజ్ చేస్తాము. జనరల్గా మనం ఏదైనా హౌసెస్ బిల్డ్ చేసుకున్నప్పుడు ఆర్ సంథింగ్ ఏదైనా కన్స్ట్రక్షన్స్ చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, దానికి ఒక ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. సో ఆ ప్లానింగ్ని ఫాలో మనం ఏం చేస్తామంటే కన్స్ట్రక్షన్ చేయడం మనం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే డేటా వేర్ హౌస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి అంటే ఏంటంటే డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఆర్ట్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ ప్లానింగ్. సో ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ ది డిజైన్. సో ఇందులో ఏంటంటే కొన్ని మెథడాలజీస్ని కూడా యూజ్ చేస్తాం. సో సైంటిఫిక్గా కొన్ని మెథడాలజీస్ని యూజ్ చేస్తాం దెన్ ఆఫ్ ది డిజైనింగ్. సో డేటా వేర్ హౌస్ అనేది ఏంటంటే ఆర్కిటెక్చరు ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ ది డిజైన్. సో అసలు ఆర్కిటెక్చర్ని ఎందుకు యూజ్ చేస్తాము, సో ఆర్కిటెక్చర్ మన డేటా వేర్ హౌస్లో ఏ విధంగా యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన డేటా వేర్ హౌస్ని అంటే ఒక డేటా వేర్ హౌస్ని ఏం చేస్తామండి, డేటా వేర్ హౌస్ని యొక్క డెఫినేషన్ ఏం చెప్పుకున్నాము, డేటా వేర్ హౌస్ ఈజ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా retrieved from different sites. సో డిఫరెంట్ సైట్స్ అంటే ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనం ఏం చేస్తామండి, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది మనం రిట్రీవ్ చేసుకుంటాం ఫ్రమ్ డిఫరెంట్ సైట్స్ అండ్ ప్లేస్డ్ ఎట్ సింగిల్ సైట్. సో సింగిల్ సైట్ ఈజ్ నథింగ్ బట్ డేటాబేస్ అండి. సో డేటా వేర్ హౌస్ని ఏం చేస్తామంటే మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్సెస్ నుంచి మనం ఏం తీసుకుంటామంటే అమౌంట్ ఆఫ్ డేటాని తీసుకుని దాన్ని ఒక సింగిల్ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే ప్లేస్ చేస్తామండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది వేర్ హౌస్. సో మన ఆర్కిటెక్చర్ డేటా వేర్ హౌస్కి ఏ విధంగా యూస్ అవుతుందంటే, ఈ విధంగా తీసుకున్న డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ మనం తీసుకున్నాం కదా. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ తీసుకున్న డేటాని ఒక అరేంజ్డ్ ఫామ్లో ఆర్డర్ చేయడానికి మనకి ఏం యూజ్ అవుతుందంటే ఆర్కిటెక్చర్ అనేది యూజ్ అవుతుందండి. సో మనకు ఆర్కిటెక్చర్ అనేది ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాబేస్ తీసుకున్నాం, డేటాబేస్కి ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ డేటా అనేది స్టోర్ అవుతుంది. సో డేటా వేర్ హౌస్ ఈజ్ నథింగ్ బట్ డేటాబేస్ కలెక్షన్ అని చెప్పుకున్నాం. సో డేటా వేర్ హౌస్లో ఏముంటుందండి, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. సో ఈ డేటాబేస్లో మనం తీసుకున్న డేటాబేస్ మీద ఇన్ఫర్మేషన్ అనేది మనం ఏం చేస్తాం, స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీద మనం ఎటువంటి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తామని చెప్పుకున్నామండి, అప్డేషన్ ఉంటుంది. డిలిటేషన్ చేస్తాము, ఇన్సర్షన్ చేస్తాము.
సో ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి మన డేటా వేర్ హౌస్ ఆర్ డేటాబేస్ మీద మనం పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతున్నాయి. సో ఇటువంటి ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి మనకు ఒక సిస్టమ్ ఆర్ ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. సో ఈ ఆర్కిటెక్చర్ అనేది మనకి ఇటువంటి ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి ఇన్ ఏ సింపుల్ మేనర్ ఒక సింపుల్ మేనర్లో మనకి డేటా అనేది స్టోర్ చేసిన డేటాని అప్డేట్, డిలీటేషన్ అండ్ ఇన్సర్షన్ అనేవి సమ్ ఆఫ్ ది ఆపరేషన్స్ మనకి డేటా వేర్ హౌస్ మీద పర్ఫామ్ చేయడానికి మనకి ఒక ఆర్కిటెక్చర్ అనేది అవసరం అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఆర్కిటెక్చర్. సో ఇక్కడ ఏంటంటే ఆర్కిటెక్చర్కి వచ్చినప్పటికి ఏంటంటే మనకి ETL. సో ETL నథింగ్ బట్ ఎక్స్ట్రాక్షన్, transformation and loading. సో ఈ ETL ఆపరేషన్స్ అనేవి మన డేటా వేర్ హౌస్ మీద పర్ఫామ్ చేస్తామండి. సో వాట్ ఈస్ ద ఎక్స్ట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది అదర్ సైడ్. సో అప్లికేషన్ సోర్సెస్ నుంచి మనం ఏం చేస్తామంటే డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి, అంటే మనం తీసుకుంటాం. సో స్టోర్ చేయడానికి మన డేటా సంథింగ్ ఒక మన ఆర్గనైజేషన్ కావాల్సిన డేటాను ఏం చేస్తామంటే బయట రిసోర్స్ నుంచి మనం గెయిన్ చేసుకుంటాం. సో గెయిన్ చేసిన దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఇది సమ్ గ్రాఫిక్స్లా ఉందనుకోండి. సో ఏం చేస్తామని ఇన్ఫర్మేషన్లో ప్రాసెస్ చేసి దాన్ని సమ్ ఆఫ్ ది ఆపరేషన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత ఒక స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటంటే దీనికి ఒక యూనిక్గా ఉండే ఒక ఫార్మేట్లో మనం ఏం చేస్తామంటే ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, అంటే రూపాంతరం చెందిస్తాం. దీంట్లో ఒక రూపం ఉంటుంది, దీనికి వచ్చినప్పటికి ఏంటంటే వేరే రూపంతో ఏంటంటే మనకి యూజ్ చేసుకోవడానికి పోర్టబుల్గా ఉండేటట్టు మనం ఏం చేస్తామంటే ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాము. దెన్ లాస్ట్లో ఏంటంటే లోడింగ్ ఈజ్ నథింగ్ బట్ స్టోరింగ్ అండి. మన డేటా వేర్ హౌస్ ఏదైతే ఉందో దాంట్లో ఏం చేస్తామంటే డేటాను అనేది స్టోర్ చేస్తాం. సో ఇక్కడ 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాము, దెన్ ఈ 2 పర్ఫామ్ చేసిన తర్వాత ఒక స్టాండర్డ్ ఫార్మాట్లోకి వచ్చిన తర్వాత మనకు వచ్చిన డేటా అనేది మన వేర్ హౌస్లో స్టోర్ చేస్తామండి. సో దెన్ దిస్ ఈజ్ అబౌట్ ది ఆర్కిటెక్చర్. సో ఆర్కిటెక్చర్ అనేది సింపుల్ మేనర్లో మనం డేటా అనేది స్టోర్ చేయడానికి, దాంట్లో ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. సో దేర్ ఈజ్ 3 టైప్ ఆఫ్ లేయర్స్ అండి. సో ఆర్కిటెక్చర్లో మనకి ఏంటంటే సమ్ ఆఫ్ ది లేయర్స్ ఉన్నాయి, వాటి కోసం మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ సింగిల్ లేయర్ ఉంటుంది, సింగిల్ టైర్ లేయర్, 2 టైర్ లేయర్ అండ్ 3 టైర్ లేయర్. సో there is a 3 tiers. So data warehouse has 3 layers. సో 3 లేయర్స్ అని బేసిక్గా ఉంటుందండి, ఫర్దర్గా కూడా ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సింగిల్ లేయర్, టూ లేయర్, నెక్స్ట్ థింగ్ 3 లేయర్. ఈ లేయర్స్ అనేవి మనం ఏ విధంగా డిఫైన్ చేస్తామో, ఆ లేయర్స్లో ఎటువంటి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తామో, దెన్ ఆ లేయర్స్ యొక్క నేమ్స్ ఏంటనేది డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, దేర్ ఈస్ ఏ 3 టైప్స్ ఆఫ్ లేయర్స్, సింగిల్ లేయర్, 2 లేయర్, దెన్ 3 లేయర్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఫస్ట్ సింగిల్ లేయర్ కోసం మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫస్ట్ సింగిల్ లేయర్కి వచ్చినప్పటికి ఏంటంటే ఓన్లీ దెర్ ఈస్ ఓన్లీ సోర్స్. సో ఇక్కడ ఏంటంటే
సింగిల్ లేయర్ ఆర్కిటెక్చర్ వచ్చినప్పటికి ఏంటంటే మనకి డేటా వేర్ హౌస్ ఉంటుందండి. సో సోర్స్ అనేది మనం ఏం చేస్తాము, సోర్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్సెస్ నుంచి ఏం చేస్తామంటే మనం డేటా అనేది తీసుకుంటాం. సో ఇక్కడ సోర్స్ లేయర్ అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ నుంచి మనం డేటా అనేది తీసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సింగిల్ లేయర్ ఆర్కిటెక్చర్ అన్నప్పటికి ఏంటంటే దెర్ ఈస్ నో డేటా వేర్ హౌస్. ఇక్కడికి వచ్చినప్పుడు సింగిల్ లేయర్ అని చెప్తున్నాం కాబట్టి ఆ సింగిల్ లేయర్ ఏంటంటే సోర్స్ లేయర్ అండి. సో ఓన్లీ ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఆర్గనైజేషన్ నుంచి మనం డేటాను మాత్రమే తీసుకుంటాం. ఓకే, మనం ఎటువంటి డేటా వేర్ హౌస్లో అనేది స్టోర్ చేయడం బికాస్ ఆఫ్ ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడికల్ స్టోర్ తీసుకున్నామండి. సో దాంట్లో ఏంటంటే ఒక చిన్న మెడికల్ స్టోర్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ గెయినింగ్స్ ఎలా క్యాల్కులేట్ చేస్తారు వాళ్ళు బై యూజింగ్ ది వీక్లీ మంత్లీ సంథింగ్ ఈ విధంగా ఉంటుంది, డైలీ వీక్లీ అండ్ మంత్లీ ఉంటుంది. సో అటువంటి టైప్ ఆఫ్లో ఏం చేస్తామంటే మనం డేటా వేర్ హౌస్ అవసరం ఉండదు. ఎందుకంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను మనం ఏం చేస్తున్నాము ఒక సింగిల్ డేకి 1 డేలో మనం క్యాల్కులేట్ చేస్తున్నాం. సో క్యాల్కులేట్ చేసేస్తే మనకి అక్కడ ఏంటి మన ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయిపోయింది. సో ఆపరేషన్ పర్ఫామ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చేసింది కాబట్టి మనకి ఎటువంటి డేటా వేర్ హౌస్ అనేది నీడ్ ఉండదు. సో మనకి సింగిల్ లేయర్ ఆర్కిటెక్చర్ వచ్చినప్పటికి ఏంటంటే సోర్స్ లేయర్ ఒకటే ఉంటుంది, డేటా వేర్ హౌస్తో మనకి అవసరం ఉండదు. బికాస్ ఆఫ్ ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని 1 డే ఆర్ సింగిల్ డే 2 డేస్లో మనం ఏం చేస్తామంటే క్యాల్కులేట్ చేసేసి దానికి వచ్చిన రిజల్ట్ని ఏం చేస్తామంటే మనం స్టోర్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనం ఒకసారికి క్యాల్కులేట్ చేసేసినప్పటికి ఏమవుతుందంటే మనం డేటా వేర్ హౌస్తో పని ఉండదు. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఇన్ కేసు డేటా వేర్ హౌస్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, మనం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. బట్ ఇక్కడికి వచ్చేసి ఏంటంటే సోర్స్ లేయర్ ఏదైతే మనం అప్లికేషన్ తీసుకుంటున్నామో దాన్ని ఏం చేస్తున్నామంటే సింగిల్ డేలో మనం క్యాల్కులేట్ చేసేస్తున్నాం. సో సింగిల్ డేలో క్యాల్కులేట్ చేసేస్తున్నాం కాబట్టి ఎటువంటి స్టోరేజ్ మనకు అవసరం లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ ది సింగిల్ లేయర్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ థింగ్ 2 లేయర్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ థింగ్ 2 layer architecture. So there is 2 layers. First one is source layer, second one is data warehouse. ఓకే, మనకి ఏంటంటే సోర్స్ లేయర్ ఉంటుంది, డేటా వేర్ హౌస్ లేయర్ అనేది ఉంటుందండి. మనం ప్రీవియస్గా ఏం చెప్పుకున్నాము, సింగిల్ లేయర్కి వచ్చినప్పటికి ఏంటంటే ఓన్లీ సోర్స్ లేయర్ ఒకటే ఉంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ నుంచి మనం డేటా అనేది రిట్రీవ్ చేసుకుంటాము. దాన్ని ఏం చేస్తామంటే సింగిల్ డేలో క్యాల్కులేట్ చేయడం వల్ల మనకి ఎటువంటి డేటా వేర్ హౌస్ అనేది నీడ్ ఉండదని చెప్పుకున్నాం. సో ఇక్కడికి 2 లేయర్ ఆర్కిటెక్చర్ వచ్చినప్పటికి ఏంటంటే దెర్ ఈజ్ 2 లేయర్స్. సో 2 లేయర్స్ అని ఉంటాయండి. సో 2 లేయర్స్లో ఏంటంటే సోర్స్ లేయర్ మనం ఫస్ట్ లేయర్లో ఏ విధంగా అయితే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుందో అదేవిధంగా సెకండ్ లేయర్ ఆర్కిటెక్చర్లో కూడా అదేవిధంగా పర్ఫామ్ చేస్తుంది. సో సోర్స్ లేయర్ వర్క్ ఏంటండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ నుంచి మనం డేటా అనేది రిట్రీవ్ చేసుకుంటున్నాం, అంటే తీసుకుంటున్నాం మన ఇన్ఫర్మేషన్. సో అదేవిధంగా సోర్స్ లేయర్ అనేది సోర్సెస్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్సెస్ నుంచి మనం డేటా అనేది రిట్రీవ్ చేసుకుంటున్నాం. చేసుకున్న డేటా మీద ఏం పర్ఫామ్ చేస్తామంటే ఏంటి, ఈటీఎల్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. సో మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టు ఈటీఎల్ ఆపరేషన్స్ ఏంటంటే ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్ అనే ఈ ఆపరేషన్స్ ఏం చేస్తామంటే మనం తీసుకున్న సోర్స్ ఏదైతే ఉందో ఆ సోర్స్ కోడ్ మీద మనం ఏం చేస్తామంటే నథింగ్ బట్ డేటా సోర్స్లో ఏదైతే డేటా తీసుకున్నామో ఆ డేటా మీద ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్ అనే ఆపరేషన్స్ అనేవి మనం పర్ఫామ్ చేస్తామండి. ఈ వచ్చిన డేటాని ఒక డేటా అనేది వస్తుందండి. ఇది ఏంటంటే ఒక క్లియర్ ఫార్మేట్లో ఉంటుంది బికాస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, లోడింగ్. అంటే ఏంటంటే ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసిన దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత మనం లోడింగ్ చేస్తాం, అంటే స్టోరింగ్ చేస్తాం. సో ఈ డేటాని ఏం చేస్తామంటే ఒక డేటా అనేది మనకి వచ్చింది, ఈ డేటాని ఎక్కడ స్టోర్ చేస్తామంటే
స్టోర్డ్ అట్ డేటా వేర్ హౌస్. సో ఇక్కడ ఏంటంటే 2 లేయర్కి వచ్చినప్పటికి ఫస్ట్ సోర్స్ లేయర్లో మనం డేటా అనేది తీసుకుంటున్నాము. దెన్ ఈటీఎల్ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నామంటే డేటా వేర్ హౌస్లో మనం ప్లేస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనం డేటా వేర్ హౌస్లో స్టోర్ చేసిన డేటాని మనం బై యూజింగ్ ది సమ్ టూల్స్ యూజ్ చేసి మనం డేటా అనేది రిట్రీవ్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓఎల్టీపీ, ఓఎల్ఏపీ, రిపోర్టింగ్ టూల్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే మనం డేటా అనేది రిట్రీవ్ చేసుకుంటున్నాం. ఎందుకు డేటా అనేది రిట్రీవ్ చేసుకోవాలి? ఈ టూల్సే లేనప్పుడు అంటే ఏంటంటే మనకి డేటా అనేది అవసరమే లేనప్పుడు మనకి డేటాని తీసుకోవడం ఎందుకు, దాని మీద ఆపరేషన్ పర్ఫామ్ చేసి డేటాలో స్టోర్ చేయడం ఎందుకు? సో ఏంటంటే మనకి డెఫినెట్గా ఏంటంటే యూజర్స్కి నీడ్ ఉంది కాబట్టి మనకి డేటా అనేది స్టోర్ చేయడానికి అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంటుందండి. సో మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఆపరేషన్స్ అన్ని డయాగ్రామ్ మీద పర్ఫామ్ చేసి ఉంటాయి. సో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఏముంటుందని చెప్పుకున్నామండి, సోర్స్ లేయర్. ఓకే, సోర్స్ లేయర్ ఏం చేస్తుంది, ఏం చెప్పుకున్నాము, డేటా అనేది తీసుకుంటుంది ఫ్రమ్ డేటా సోర్సెస్ ఆర్ అప్లికేషన్స్. సోర్స్ లేయర్కి వచ్చినప్పటికి ఏంటంటే డేటా సోర్సెస్ నుంచి మనం డేటా అనేది తీసుకుంటున్నాం. సో తీసుకున్న డేటా మీద ఏం చేస్తున్నామండి, మనం సమ్ ఆఫ్ ది ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాయి, విచ్ ఆర్ నథింగ్ బట్ ఈటీఎల్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తున్నాం. పర్ఫామ్ చేయగా వచ్చిన డేటాని దేంట్లో స్టోర్ చేస్తున్నామండి, డేటా వేర్ హౌస్ లేయర్. డేటా వేర్ హౌస్ లేయర్లో మనం స్టోర్ చేస్తున్నాం. ఓకే, ఈ స్టోర్ చేసిన డేటాను మనం దేనికి యూజ్ చేస్తున్నాము, సమ్ ఆఫ్ ది టూల్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే డేటా అనేది మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. సో ఏంటంటే ఈ టూల్స్ అండి. సో రిపోర్టింగ్ టూల్, ఓఎల్టీపీ, ఓఎల్ఏపీ, డేటా మైనింగ్, సమ్ ఆఫ్ ది ఆపరేషన్స్ డేటా మైనింగ్. ఈ విధంగా ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ ది టూల్స్ అనేది యూజ్ చేసి మనం డేటా అనేది రిట్రీవ్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది 2 లేయర్ ఆర్కిటెక్చర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్ లేయర్ అంటే ఏంటంటే డేటాని తీసుకుంటాము, దెన్ ఈటీఎల్ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే డేటా లేయర్లో స్టోర్ చేస్తాం. స్టోర్ చేసిన డేటాని సమ్ ఆఫ్ ది టూల్స్ యూజ్ చేసి మనం యూజర్ అనేవాడు రిట్రీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ ఈటీఎల్ ఆపరేషన్స్ అనేది మనకి నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుంటామండి. ఈటీఎల్లో ఎటువంటి టైప్స్ ఉంటాయి, మనం ఏ విధంగా ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము, ఏ మెథడ్స్ అనేవి ఉంటాయి, దానికి యూజ్ ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ది 2 లేయర్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ 3 లేయర్ ఆర్కిటెక్చర్. లేయర్ మీన్స్ ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుందండి. సో దీనికి వచ్చినప్పటికి ఏంటంటే 3 లేయర్కి వచ్చినప్పటికి ఏంటంటే ఇంకొక లేయర్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది. ఓకే, 3 లేయర్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే దెర్ ఈజ్ ద 3 టైప్స్ ఆఫ్ లేయర్స్ అండి. There is 3 types of layers. సో 3 types of layers ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ లేయర్ వచ్చేసినప్పటికి మనకి యాజ్ వెల్ as సోర్స్ లేయర్ అండి. అండ్ థర్డ్ లేయర్ డేటా వేర్ హౌస్. డేటా వేర్ హౌస్ లేయర్. సెకండ్ థింగ్ వచ్చినప్పటికి ఆపరేషనల్ లేయర్ అండి. ఇందులో ఏం యాడ్ అయ్యింది, ఆపరేషనల్ లేయర్ అనేది మనకి యాడ్ అయ్యింది. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది ఆపరేషనల్ లేయర్స్. సో మనం ప్రీవియస్గా 2 లేయర్లో చూసుకున్నప్పుడు జస్ట్ ఏంటంటే సోర్స్ లేయర్ అనేది నుంచి డేటాను తీసుకుని మనం డేటా వేర్ హౌస్లో మనం డైరెక్ట్గా అనేది ఈటీఎల్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేసి మనం ఏం చేసామండి, స్టోర్ చేసాం. బట్ ఇక్కడ
ఆపరేషనల్ లేయర్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనం తీసుకున్న డేటాని, ఇక్కడ ఏమొస్తుందండి, డేటా అనేది వస్తుంది. ఈ తీసుకున్న డేటాని ఏం చేస్తామంటే ఈటీఎల్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసి వచ్చిన డేటాని తిరిగి మళ్ళీ ఏం చేస్తామంటే డేటా వేర్ హౌస్లో ఇంకా సమ్ ఆఫ్ ది మెథడ్స్ అనేది యూజ్ చేసి ఏం చేస్తామంటే ఇక్కడ స్టోర్ చేస్తామండి డేటాని. సో మనకు ఆపరేషనల్ లేయర్ అని ఎందుకు యూజ్ అవుతుందంటే మన డెసిషన్ అనేది త్వరగా మేక్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే సమ్ ఆఫ్ ది ఆపరేషన్స్ అనేవి మెథడ్స్ యూజ్ చేసి ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా తీసుకున్నప్పుడు సోర్స్లో మనం ఏం చేస్తున్నాము, దాన్ని స్టాండర్డ్ ఫామ్లో చేస్తామని చెప్పుకున్నాము. స్టాండర్డ్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ చాలా టైప్స్ ఆఫ్ డేటాని సింగిల్ టైప్స్ ఆఫ్ అంటే ఒక డేటాకి సంబంధించిన డేటాగా మనం ఏం చేస్తున్నామంటే దాన్ని ప్లేస్ చేస్తున్నాం. సో ఇలా చేసిన డేటాని ఏం చేస్తున్నామంటే మనం ఫర్దర్గా డివైడ్ చేస్తాం. సో ఆపరేషనల్ డేటా లేయర్ ఉంది కదా, ఆపరేషనల్ లేయర్లో ఏం చేస్తామంటే మనం తీసుకున్న డేటాని మనకి ఏంటంటే గ్రూప్స్లా డివైడ్ చేస్తాం. అంటే ఏ గ్రూప్కి ఏ డేటా సూటబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కూలు, కాలేజు అండ్ యూనివర్సిటీ తీసుకున్నాం అనుకోండి. సో ఈ 3లో కూడా ఏంటంటే డేటా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటుంది. సో ఒకటి యూజీ, ఒకటి పీజీ అండ్ ఒకటి అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, దాన్ని ఏంటంటే ఇంకోటి సెకండరీ. సో ఇవేంటంటే ఈ విధంగా మనం తీసుకోవడం వల్ల ఏంటంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టేజ్లో ఏంటంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. సో ఈ మొత్తం డేటాని ఇప్పుడు ఒక స్టూడెంట్ అనేది డేటాని తీసుకున్నప్పుడు అది సోర్స్ లేయర్ అవుతుందండి. సో సోర్స్ లేయర్ ఏం చేసుకుంటున్నాం, స్టూడెంట్ డేటాని తీసుకుంటున్నాం. బట్ ఈ స్టూడెంట్లో ఎటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, ఇంటర్మీడియట్ ఉన్నారు, డిగ్రీ ఉన్నారు, దెన్ పీజీ కూడా ఉన్నారు. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఆపరేషనల్ లేయర్లు అనేది డివైడ్ చేస్తామండి. సో దేనికైతే సెపరేట్గా డివైడ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, డేటా అనేది ఈజీగా మనం తీసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఈ విధంగా చేసిన డేటాని మనం అప్పుడు ఏం చేస్తామంటే డేటా వేర్ హౌస్లో స్టోర్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది 3 లేయర్ ఆర్కిటెక్చర్. సో సింగిల్ లేయర్ అండ్ సెకండ్ లేయర్తో పోల్చుకుంటే మనకి 3 లేయర్ ఆర్కిటెక్చర్లో దిస్ ఈజ్ ది మెయిన్ అడ్వాంటేజెస్ అండి. అంటే ఏంటంటే దీన్ని డెసిషన్ మేకింగ్కు యూజ్ చేస్తారు. డెసిషన్ మేక్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. బికాస్ ఆఫ్ మనకి డేటా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ లాగా మనకి డివైడ్ అయి ఉన్నాయి కాబట్టి మనకి డెసిషన్ అనేది ఈజీగా మేక్ చేసుకోవడానికి మనకి వీలవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది 3 లేయర్. మనకి ఒక డయాగ్రామ్ ఉందండి. సో దీంట్లో ఏంటంటే 3 లేయర్స్ అనేది ఏ విధంగా ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాయి అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సేమ్ డేటా ఫ్రమ్ సోర్సెస్, సమ్ ఆఫ్ ది సోర్సెస్ నుంచి మనం ఏం చేస్తున్నామంటే డేటా అనేది తీసుకుంటున్నాం. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే మనకి ఈ డేటా అనేది 2 టైప్స్ డేటా ఉంటుందండి. డేటా ఫ్రమ్ ది సోర్సెస్ అండ్ నెక్స్ట్ ఆపరేషనల్ డేటా అనేది తీసుకున్నాం. సో ఇదంతా ఏంటంటే ఎందులో ఉంటుందంటే సోర్స్ లేయర్లో ఉంటుందండి. దెన్ ఓకే. Then
3 లేయర్ ఆర్కిటెక్చర్ వచ్చినప్పటికి ఏంటంటే 3 లేయర్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సోర్స్ లేయర్కి వచ్చినప్పటికి ఏంటంటే డేటా అనేది సోర్సెస్ నుంచి తీసుకుంటున్నాము. సో ఈ డేటా ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ డేటా అనేది తీసుకుంటున్నామండి. సో డేటాతో మనం డేటాలో ఏం చేస్తున్నాము, ఈ లేయర్లో ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తున్నాం. సో ఏ అయితే ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో ఆ ఆపరేషన్ డేటాని కూడా, అంటే ఆ ఆపరేషన్కి సంబంధించిన ఆపరేషన్స్ కూడా మనం తీసుకుంటున్నాం అండి. డేటాకి సంబంధించిన ఆపరేషన్స్ కూడా మనం తీసుకుంటున్నాం. సో సోర్స్ లేయర్కి వచ్చినప్పటికి ఏముందండి, డేటా అని తీసుకుంటున్నాము, దెన్ ఆపరేషన్స్ కూడా తీసుకుంటున్నాము. సో దిస్ ఈజ్ నాట్ ఆపరేషనల్. సో ఆపరేషన్స్ కావాల్సిన డేటా అనేది మనం తీసుకుంటున్నాం. ఓకే, సమ్ ఆఫ్ ది మెథడ్స్ అనేవి దీంట్లో రిసైడ్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం తీసుకున్న డేటాని బేసిక్గా ఏం చేస్తున్నాము, డేటా వేర్ హౌస్ పంపించడానికి ఈటీఎల్ అనే ఆపరేషన్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటున్నాం. ఈటీఎల్ అనే టూల్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే వాటిని ఫామ్ చేస్తున్నాం. సో ఇదేంటి, మనం సోర్స్లో తీసుకున్న డేటా, దెన్ ఆపరేషన్ డేటాని కూడా సేమ్ ఏం చేస్తున్నామంటాం, ఈటీఎల్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. సో ఈ పర్ఫామ్ చేసిన డేటాని ఆపరేషనల్ డేటా లేయర్లో ఉంచుకుంటున్నాం. ఎందుకు, బై యూజింగ్ దీన్ని యూజ్ చేసి ఏం చేస్తున్నాం, డేటా అనేది డిఫరెన్షియేట్ చేసి మనం ఏం చేస్తున్నామంటే మనం ఒక డెసిషన్ మేకింగ్ అనేది మనం యూజర్కి అందిస్తున్నాం. సో ఈ విధంగా చేసిన 2 టైప్స్ ఆఫ్ డేటాని ఏం చేస్తున్నామంటే డేటా వేర్ హౌస్లో ప్లేస్ చేస్తున్నాం. సో ఈ ప్లేస్ చేసిన డేటాని మనం ఏం చేస్తున్నాం, బై యూజింగ్ ది టూల్స్ని యూజ్ చేసిన యాక్సెస్ టూల్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే మనం యూజర్ అనేవాడు రిట్రీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది 3 లేయర్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ ఏంటంటే ఓఎల్టీపీ, ఓఎల్యాప్, రిపోర్టింగ్ టూల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఉన్న డేటాని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేల్స్ డేటా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్ మార్కెట్లో పెర్ 1 డేకి సేల్స్ ఎంత అయినాయి అని ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తామంటే బై యూజింగ్ ద ఓఎల్టీపీ, ఓఎల్ఏపీ ఈ విధంగా ఇటువంటి కొన్ని ఆపరేషన్ పర్ఫామ్ చేసి మనం ఏం చేస్తామంటే ఆ డేటా కోసం మనం తెలుసుకుంటాం. సో ఇవి కూడా మనకి ఫర్దర్గా సిలబస్లో ఉన్నాయండి. సో అప్పుడు వీటి కోసం మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది 3 లేయర్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బేసిక్గా ఇవి 3 లేయర్స్ అండి. ఇంకా మనకి ఏంటంటే ఫర్దర్గా కూడా ఉన్నాయి మనకి వేరే హౌస్లో యూజ్ చేసేవి. సో అవి ఏంటంటే సెంట్రల్ ఆర్కిటెక్చర్. ఓకే, సెంట్రల్ ఆర్కిటెక్చర్కి వచ్చినప్పుడు ఏంటంటే డేటా అనేది మనం ఒక సెంట్రలైజ్ చేస్తామండి. అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్సెస్ నుంచి రిట్రీవ్ చేసుకున్న డేటాని ఏం చేస్తామంటే మనం సెంట్రలైజ్ చేస్తామండి. అంటే ఒక ప్లేస్లో మనం స్టోర్ చేస్తాం. సో సెంట్రలైజింగ్ మీన్స్ ఏంటంటే మొత్తం అంతా ఉన్న డేటాని ఏంటంటే ఒక ప్లేస్లో మనం స్టోర్ చేయడాన్ని ఏమంటామంటే సెంట్రల్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే సెంట్రలైజ్ చేస్తున్నాం. సో దాన్ని ఏమంటామంటే సెంట్రలైజ్ ఆర్కిటెక్చర్ అంటారు. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే డేటా అనేది ఒక్క ప్లేస్లోనే ఉంటుంది. సో ఒక్క ప్లేస్లో ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, మనం రిట్రీవ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ సెంట్రల్ ఆర్కిటెక్చర్. సో దీని అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఫాస్ట్గా రిట్రీవింగ్ అని ఉంటుంది. అండ్ ఒకే ప్లేస్లో మనం రిసైడ్ అయి ఉంది కనుక మనకి ఇన్ కేస్ ఆల్టర్నేటివ్స్ కూడా ఇందులో ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డేటా కోసం మనం సెర్చ్ చేసినప్పుడు ఇన్ కేస్ మనకి ఆ డేటా అనేది అందుబాటులో లేనప్పుడు ఏమవుతుందంటే అందులో అంటే ఈ సెంట్రలైజ్ ఆర్కిటెక్చర్లో ఉన్న దానికి రిలేటెడ్గా ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మనం తీసుకోవడానికి క్యాల్కులేట్ చేయడానికి మనకి అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది సెంట్రల్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ హబ్ అండ్ స్పోక్ ఆర్కిటెక్చర్. హబ్ ఈజ్ నథింగ్ బట్ హబ్ అన్న స్పోక్ ఆర్కిటెక్చర్ అంటే నథింగ్ బట్ ఇది కూడా ఒక సెంట్రలైజ్డ్ అండి. బికాస్ ఎందుకంటే హబ్ అంటే ఏంటంటే మనకి కలెక్షన్ ఆఫ్ అంటే గ్రూప్ ఆఫ్ ఒక్క ప్లేస్లోనే మనం ప్లేస్ చేస్తాం. మనం ఏమంటామని దాన్ని హబ్ అంటాం. బేసిక్గా హబ్ అనేది మనం నెట్వర్క్ టూల్స్లో యూజ్ చేస్తాం. హబ్ అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ఒక హబ్ అనేది యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే డిఫరెంట్
టైప్స్ ఆఫ్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ఒక్క ప్లేస్లో ఉన్న కంప్యూటర్స్ మనం ఏం చేస్తామంటే బై యూజింగ్ ది హబ్ ద్వారా మనం ఏం చేస్తామంటే దానికి కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ హబ్ వచ్చేసినప్పటికి ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో ఫాలోస్ ది సెంట్రలైజ్డ్ ఆర్కిటెక్చర్. సో సెంట్రలైజ్డ్ ఆర్కిటెక్చర్ని యూజ్ చేసుకుని మనం హబ్ అనేది ఫామ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే డేటా అనేది సెపరేట్ అయిపోతుందండి. డేటా అనేది ఏం చేస్తుందంటే డేటా మార్ట్స్లో మనం డివైడ్ చేస్తున్నాం. డేటా మార్ట్ ఈజ్ నథింగ్ బట్ డేటా అనే దాన్ని ఏం చేస్తున్నామంటే మార్ట్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీకి చెందినట్లు మనం ఏం చేస్తున్నామంటే వాటిని సెపరేట్ చేసేస్తున్నాం. సెపరేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈజీగా రిట్రీవ్ చేసుకోవడానికి ఉంటుంది. సో అదే దిస్ ఈజ్ అబౌట్ ది హబ్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫ్లో చార్ట్ ఇచ్చాడు. మనం ఏదైతే హబ్లో తీసుకున్నామో దాన్ని ఏం చేస్తామంటే సెంట్రలైజ్డ్ ఆర్కిటెక్చర్లో మనం ప్లేస్ చేస్తాం. సో ఆ విధంగా ఏంటంటే మనం డేటా మార్ట్స్లాగా డిఫరెన్షియేట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే డేటాని ఈజీగా రిట్రీవ్ చేసుకోవడానికి ఉంటుంది. మన ప్రాసెస్ అనేది సింప్లిఫై అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడండి. సోర్స్ లేయర్ ఉంటుంది కదా, సోర్స్ లేయర్ డేటా మార్ట్స్. సెంట్రలైజ్డ్ డేటా వేర్ హౌస్ తీసుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్లో మనం ఒక జనరల్ మేనేజర్ అనేది తీసుకున్నామండి. జనరల్ మేనేజర్ అంటే కెన్ పర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో జనరల్ మేనేజర్ అనే వాడిని తీసుకున్నాం. దెన్ ఏంటంటే ఒక ఫైనాన్షియల్ మార్కెట్ మేనేజర్ కూడా తీసుకున్నాం. ఫైనాన్షియల్ మేనేజర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే మెయిన్గా జనరల్ మేనేజర్ అనేవాడు ఎవరికన్నా చేయగలుగుతాడు. ఫైనాన్షియల్ మేనేజర్ అనేవాడు ఫైనాన్షియల్గా ఏదైతే ఉన్నాయో వాటిని మేనేజ్ చేయడానికి మేనేజర్ అనేది అపాయింట్ చేస్తారు. సో ఇక్కడికి వచ్చేసి మనం ఎందుకు తీసుకున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే డేటా సోర్సెస్ నుంచి డేటా రిట్రీవ్ చేసుకుంటాం. సో రిట్రీవ్ చేసుకున్న డేటాను మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా ఆపరేషన్ పర్ఫామ్ చేయకుండా ఏం చేస్తామంటే దాన్ని డేటా మార్ట్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. అంటే ఏంటంటే ఏ యూనిట్ ఏ గ్రూప్కి అనేది మనకి బిలాంగింగ్స్ టు అన్నట్టు ఏం చేస్తామంటే మనకి డేటా మార్ట్స్లో మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో ఈ డిఫరెన్షియేట్ చేసిన డేటాని ఏం చేస్తున్నామంటే సెంట్రలైజ్డ్ డేటా వేర్ హౌస్కి కనెక్ట్ చేస్తున్నాం. సో ఈ విధంగా డేటా మార్ట్స్ లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మార్ట్స్ లాగా మనం యూజ్ చేసుకున్నాం. సో ఈ డేటా మార్ట్లో ఉన్న డేటా అంతా ఏమవుతుందంటే మనకి సెంట్రలైజ్డ్ డేటా వేర్ హౌస్లోకి ప్లేస్ అవుతుంది. ఇక డేటా మార్ట్ అంటే ఏంటి సెపరేట్గా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అబౌట్ ది ఫైనాన్షియల్ మేనేజర్ అని చెప్పుకున్నాం కదా. సో ఫైనాన్షియల్ మేనేజర్కి ఏం కావాలి, ఈ డేటా మార్ట్స్లో ఉన్న ఏదో ఒక డేటా మార్ట్లోనే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్టోర్ మేనేజర్కి సంబంధించిన డేటా మార్ట్, ఇది ఫైనాన్షియల్ సంబంధించిన డేటా మార్ట్. సో ఫైనాన్షియల్ డేటా మేనేజర్ ఏం చేస్తాడు, ఫైనాన్షియల్ మేనేజర్ జస్ట్ ఏం చేస్తాడంటే దానికి కావాల్సిన ఫైనాన్షియల్గా ఏదైతే కావాల్సిన స్టోరేజ్ ఉందో అంటే ఏ డేటా మార్ట్లో మనకి అతనికి కావాల్సిన డేటా అనేది ఉందో ఆ డేటా మార్ట్నే తను ఏం చేస్తాడంటే చూస్ చేసుకుంటాడు. సో ఈ ప్రతి డేటా మార్టు అంటే ఫైనాన్షియల్కి స్టోర్ మేనేజర్కి వీళ్ళందరికీ సంబంధించిన డేటా అంతా ఏం చేస్తుందంటే సెంట్రలైజ్డ్ డేటా వేర్ హౌస్లోకి వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే జనరల్ మేనేజర్ అనేది వీటిని చూడాలనుకుంటున్నాడో అంటే ఏంటంటే వీళ్ళ ఆపరేషన్స్ అన్ని కంట్రోల్ చేసేవాడు జనరల్ మేనేజర్. సో ఏంటంటే ఇవి జనరల్ మేనేజర్లో సబ్ కేటగిరీస్ అంటే ఏంటంటే ఇది అంటే ఆథరైజ్డ్ పర్సన్ కాబట్టి ఏం చేస్తాడంటే ఇందులో ఉన్న డేటా మార్ట్స్లో ఉన్న డేటా అంతా సెంట్రలైజ్డ్ డేటా వేర్ హౌస్లో వస్తుంది. సో సెంట్రలైజ్డ్ డేటా వేర్ హౌస్లో మొత్తం అంతా సంబంధించిన డేటా ఉంటుంది. సో ఈ జనరల్ మేనేజర్ ఏం చేస్తాడంటే డైరెక్ట్గా ఈ సెంట్రలైజ్డ్ డేటా వేర్ హౌస్ అనేది చూస్తాడు. సో దిస్ ఈజ్ అబౌట్ ది
హబ్ అండ్ స్పోక్ ఆర్కిటెక్చర్. హబ్ ఈజ్ నథింగ్ బట్ సెంట్రలైజ్డ్, అంటే ఒక్క చోట ఏం చేస్తామంటే మనం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్లేస్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, జనరల్ మేనేజర్ అనేవాడు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా నుంచి సింపుల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను స్టోర్ మేనేజర్ కోసం డేటా కావాలి. సో ఏం చేస్తాడు, స్టోర్ మేనేజర్ డేటా మార్ట్ ఇది ఎక్కడ స్టోర్ అయ్యి ఉంది, సెంట్రల్ డేటా వేర్ హౌస్లోకి స్టోర్ అయ్యి ఉంది. అదేవిధంగా ఫైనాన్షియల్ కూడా స్టోర్ అయ్యి ఉంది. బట్ ఇతనికి ఏం కావాలి, జనరల్ మేనేజర్ యొక్క డేటా అనేది కావాలి. సో ఇతను ఏంటంటే సెంట్రలైజ్డ్ వేర్ హౌస్లోకి వెళ్ళాడు అనుకోండి, ఫైనాన్షియల్ మేనేజర్ది వస్తుంది, యాజ్ వెల్ యాజ్ మనకి స్టోర్ మేనేజర్ది కూడా వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది హబ్ అండ్ స్పోక్ ఆర్కిటెక్చర్. దెన్ అండ్ ఇంకొక ఆర్కిటెక్చర్ ఉందండి, ఫెడరల్ ఆర్కిటెక్చర్. ఫెడరల్ మీన్స్ ఒక లా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాని యూజ్ చేసుకుని మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకోండి, అంటే చట్టపరంగా ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే అది కొన్ని రూల్స్ అనేది ఉంటుంది. సో ఇదే విధంగా ఏంటంటే సమ్ ఆఫ్ ది మెథడాలజీస్ అనేవి దీంట్లో యూజ్ చేస్తాం. ఫెడరల్ ఆర్కిటెక్చర్. సో ఫెడరల్ ఆర్కిటెక్చర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మనం లైక్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం డేటా వేర్ హౌస్లో. ఇది మొత్తం వచ్చేసి ఆర్కిటెక్చర్ దేనికండి, డేటా వేర్ హౌస్లో అనేది డేటాని స్టోర్ చేయడానికి. సో ఈ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడం అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ది మెథడాలజీస్, అంటే అందులో కొన్ని ఆపరేషన్ పర్ఫామ్ చేసి కొన్ని మెథడ్స్ అనేవి ఆ డేటాకి అప్లికబుల్ చేసి మనం ఏం చేస్తామంటే దీని డేటా వేర్ హౌస్లో నుంచి ప్లేస్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫెడరల్ ఆర్కిటెక్చర్. సో ఇవన్నీ ఏంటంటే ఆర్కిటెక్చర్లో ఉన్న టైప్స్ అండి. మనకు మెయిన్గా ఏంటంటే ఫస్ట్ 1 టైరు, 2 టైరు, దెన్ 3 టైర్ ఆర్కిటెక్చర్. సో ఇవన్నీ ఏంటంటే దాంట్లో ఉన్న సబ్ కేటగిరీస్. సో దిస్ ఈజ్ అబౌట్ ది డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చర్. ఓకే స్టూడెంట్స్, సో దిస్ ఈజ్ ది క్లాస్. ఓకే, నెక్స్ట్ సెషన్లో మనం ఏంటంటే మనం ఏం చెప్పుకున్నాము, డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చర్లో మనం ETL అనేవి మనం యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సో వాటి కోసం మనం నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.